మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కరీంనగర్ జిల్లా సైదాపూర్ వెన్కపల్లికి సంబంధించినటువంటి రైతులందరూ వచ్చారు. కరీంనగర్లో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులను కలిశారు. వీరి సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చారు, ఏంటి తెలుసుకుందాం ఒకసారి. ఏం జరిగింది, మీరందరూ కూడా ఎందుకు వచ్చారు కరీంనగర్కి? మీ ఊరు నుంచి చాలామంది వచ్చారు, ఇంకా చాలామంది మీరు అన్నీ కూడా పట్టుకున్నారు. పోలీస్ కమిషనర్ గారు కలిశారా, ఏమన్నారు, ఏంది అసలు మీ బాధ ఏంటి? మా భూ ల్యాండ్లు విషయంలో మేము కలిసాము సిపి గారిని. మా యొక్క భూములకు బీడు ఉండి మాకు మా ఎస్ఐ గారు పంచాయతీ ఇద్దరి దగ్గర డబ్బులు అక్రమంగా తీసుకొని మా పంచాయతీలో ఓడగొట్టక సమస్యను వచ్చి తెలుపుకున్నాం సిపి గారికి. మీరు ఏమి ల్యాండ్ ఇష్యూ ఉన్నది, పోలీస్ అధికారి ఎవరు మీ దగ్గర ఉన్నారు? మా దగ్గర ఉన్న అధికారి ఆరోగ్యం అనే ఎస్ఐ. ఏముంది మీ సమస్య? మా ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో ఒక పొత్తుల బావి ఉంటే ఆ బావిని మా అన్న ఆయన ఆక్రమించుకొని నాకు బావి లేదు అని మోటార్ బావిలేసి ఆయన మీద కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా మీ అన్నే కదా, మీ తమ్ముడే కదా, ఆయనకి ఎక్కువ ల్యాండ్ ఇస్తేంది, అదేంది ఇదేంది అని నా మీద పెట్టి అక్రమ కేసు పెట్టుడు, ఏమన్నా అంటే డబ్బులు గుంజుడు, అటు తినడు ఇటు తినడం, ఇట్లా చేశాడు. మీ పేరేంటి? తిరుపతి రెడ్డి. అంటే సార్ ఏమన్నారు ఇప్పుడు? పై అధికారికి కలిసి మీకు జరిగినటువంటి నష్టాన్ని, అన్యాయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్లారు, ఏమన్నారు? సార్ ఏమన్నారు అంటే ఎస్సీపీ గారు సిపి మీ మండలానికి ఇంక్వైరీకి పంపిస్తాం, మీ యొక్క బాధలు అక్కడ చెప్పండి అని అన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఏం జరిగిందండి అసలు? ఇంతమంది వచ్చిండ్రు, చాలా మంది బాధితులు ఉన్నారంటూ తెలుస్తున్నది. సార్ ఇక్కడ మా సైదాపూర్ మండలానికి ఆరోగ్యం అంటేనే 2.5 సంవత్సరాల క్రితం వచ్చిండు, 2 years కింద. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది ఈ బాధ్యులు ఇంకా ఉన్నారు, చాలామంది. వీళ్ళను ఏమున్నా ఒక ఊరికి ఒక 4గురిని పెట్టుకున్నాడు, వాళ్ళ బాధ్యులను పెట్టుకొని ఏమన్నా అక్రమాలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుండు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి న్యాయం చేయడం, ఇలా చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేసినట్టు ఈ మధ్యలో ఆయన ఉన్నప్పుడు ఆయన చేద్దామని ఎప్పుడు వచ్చి సిపి గారికి కొంతమంది ఇచ్చిర్రు ల్యాండ్ల గురించి. ఇస్తే ఏసీపీ గారికి చెప్తే ఏసీపీ సిఐ గారు అయితే సిఐ ఏడివైనా నా దగ్గరికి వస్తుందా, ఇవి ఎక్కడికి పోతాయి, మళ్ళీ నా దగ్గరికి వస్తాయి అని చెప్పి అనడం. ఇగో ఇట్లా చేసి బాగా ఒక్కొక్కరిది 3-4 ఎకరాలు 5 ఎకరాలు పడవ ఉన్నాయి. చాలామంది కష్టం చేసుకుంటే బతికే వాళ్ళు చాలామంది పడవలే ఉన్నాయి, చాలామంది ఇప్పటికీ. ఆ ల్యాండ్ల ఇష్యూలో బాగా పట్టించుకున్నాడు. కోర్టులో ఉన్న వాటిని కూడా పట్టించుకున్నాడు, కోర్టులో ఉన్నవి కూడా బాగా పట్టించుకోవడం జరిగింది. హైకోర్టులో ఉన్నవి కూడా పట్టించుకొని బాగా భయభ్రాంతులకు గురి చేసిండు. ఇదివరకు కూడా నేను ఇక్కడి నుంచి అయినాక తర్వాత కూడా జమ్ముకుంట ట్రాన్స్ఫర్ అయినాక తర్వాత కూడా నేను ఫీవర్ తోటి ఉన్నాక కూడా వచ్చి దాదా అని కాంప్రమైజ్ రావాలని చెప్పి ఒకళ్ళు కాంప్రమైజ్ కొరకు వచ్చిండు. వస్తే నేను పోయేసరికి నాకు వామిటింగ్ వచ్చి హార్ట్కు సంబంధించిన అది వచ్చింది. వచ్చి నేను హాస్పిటల్లో హైదరాబాద్లో మొన్ననే వచ్చిన హాస్పిటల్ నుంచి. ఇప్పటికి కూడా అక్కడ జమ్మిగుట్టలో ఉండి కూడా ఇప్పటికి కూడా ఇంకా పైరవి సైదాపూర్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ నుండి మండలం ఏం దాటిపోలేదు అని చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈఎస్ఐ చెప్తున్నాడు, అట్లా చేసి బాగా చేస్తున్నాడు ఆయన. భాస్కర్ రెడ్డి. నాది భూమి సమస్య, అది హైకోర్టులో నడుతుంది. అది హైకోర్టు నడుతా అంటే కూడా మీరిద్దరు కాంప్రమైజ్ కావాలని హైదరాబాద్ ఉంటాడు ఆయన రప్పించుకొని, హైదరాబాద్ నుంచి రప్పించుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మీరిద్దరు కాంప్రమైజ్ కావాలని ఎన్నోసార్లు స్టేషన్ పిలిచి అడిగాడు. అంటే సార్ హైకోర్టులో నడుతుంది, మీకెందుకు సార్ ఇదంతా అని అడిగినా నేను. అడిగితే కూడా నువ్వు లేదు నువ్వు కాంప్రమైజ్ కానీ పోయే ముందు రిలీవ్ అయినాక కూడా నా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చి సీసీటీవీ అది ఫుటేజ్ కూడా ఉంది నా దగ్గర. నా ఇంట్లో సీసీ కెమెరా మన అది ఉంది కాబట్టి అలా ఫుటేజ్ అయింది. అట్లా చేసి భయవంతులకు గురి చేస్తే నాకు ఇబ్బంది అయ్యి బాగా మొన్న ఒక 50-60 వేల రూపాయలు హాస్పిటల్ అయింది. స్టంట్ ఇంకా టైం ఉన్నది, స్టంట్ చేస్తా అని చెప్పారు. వీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమందిని కూడా వేధింపులకు గురి చేసినట్టుగా వీరు మాటలను బట్టి అర్థమవుతుంది. అందుకే పై అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, న్యాయం చేస్తామని అన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. మీకు సంబంధించినటువంటి మీ పేరేంటి, మీకు ఎన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పడావుగా ఉంది, ఏంది అసలు ప్రాబ్లం? నా పేరు వాసుదేవ్ రెడ్డి. నాది 5 ఎకరాలన్నర భూమి. ఇప్పుడు ఈ ఆరోగ్యం వచ్చినప్పటి నుంచి దున్నకుండా బీడే ఉంచుతున్నాను. సరే ఈ సమస్య అయినతో నేను అది కాలేదని పామాయిల్ చెట్లు పెట్టుకున్నా, సబ్సిడీలో తీసుకొని. పామాయిల్ చెట్లు పెట్టుకుంటే రాత్రి డ్రిప్ వీకి కోసేపించిండు, పామాయిల్ చెట్లు వీకేసిండు. నేను పోయి అప్లికేషన్ ఇస్తే నీకు భూమి లేదు పో అంటాడు. అరే నా భూమి లేని సబ్సిడీలు చెట్టు ఎట్లు ఇచ్చింది సార్, ఇవి ఎట్లు ఇచ్చిండు అని అంటే మళ్ళీ సిఐ దగ్గర పోయినా. సిఐ దగ్గర నువ్వు ఎక్కడికి పోయినా నాకు అలా కడికే రావాలి, నేను చెయ్యా, నీ దానిలో బాగా అంటే మా తమ్ముడు కెనడాలో ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఊళ్ళో ఒక 5 గ్యాంగుని తయారు చేసిండు. నా మీద అట్రాసిటీ, నా మీద ఉల్టా కేసులు పెడతాను.
నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండు. గవాయిలు చెప్తే కేసు కాలేదు, నా మీదనే అక్రమ కేసులు పెట్టుకుంటే నన్నే భయభ్రాంతులకు గురి చేసుకుంటే ఇప్పుడు 5 ఎకరాలన్నర భూమి నేను బీడే ఉంచుకున్నా. నాకు ఇప్పటికైనా తగిన న్యాయం అవన్నీ పై ఆఫీసర్లు అన్ని పేపర్లన్నీ వెరిఫై చేసి అవన్నీ ఆయన సస్పెండ్ చేసి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను. రైట్, మీకేంటి ప్రాబ్లం? మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా వారి గురించి? ఇబ్బంది కాదంటే నేను కొట్టింది నన్ను పొలు కొట్టిండు మా ఇంటి పక్క ఆయన. జాగా ఇది 3 గుంటల జాగా, ఇది 45 ఏళ్ల కింద కొన్నాడు మా నాయన. కొన్న జాగను అక్రమంగా మా మీద దాడి చేసి నీకు కందకం ఇది బేసిమెంట్ పలగొట్టి వాళ్ళు 8-9 మంది రాత్రి కరెంటు బంద్ చేసి మమ్మల్ని కొట్టిండు. ఆ రాత్రి 10 గంటల రాత్రి కూడా నేను పోవటానికి వెహికల్ లేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేసి మా పేషెంట్లను హాస్పిటల్కి తీసుకుపోయి ఆడ హాస్పిటల్లో నేను చెక్ చేయించుకొని తెల్లారి పోలీస్ స్టేషన్కి పోతే కూడా మాకు రెస్పాన్స్ చేయలేదు. ఇక వట్టిదే ఒక కేసు రాసిండు. ఆ కేసును ఏం లేదు నువ్వు ఛానల్ కట్టిపోరా అని చెప్పి కేసు పెట్టి ఇగో పంపిండి. ఇగో ఇది అదేనండి, చూడండి. పై ఆఫీసర్లు మీకు అందరికీ నేను మిమ్మల్ని మనవి కోరుకుంటున్నాను. నాకు చేసిన అన్యాయం, మాకు కొడుకులు లేరు, నేను అన్యాయంగా నేను ముసలోని మమ్మల్ని ఎక్కడ కాకుండా చేశాక మన పొన్నాల మల్రెడ్డి వాళ్ళు 2-4 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, టీఆర్ఎస్ తరఫున వాళ్ళు లీడర్లు, ఆ లీడర్లు మమ్మల్ని అక్రమంగా వాళ్ళని కొట్టియాలని చెప్పి కొట్టించి మమ్మల్ని పరిశాన్ చేస్తా ఉండి ఈ పాటికి బోధినుడు లేదు, వ్యవసాయం చేసుకోలేదు, కైకిలు చేసుకోలేదు, నన్ను అంత ఇబ్బంది చేస్తా అండి ఎస్ఐ గారు. రైట్, మొత్తం మీద ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర ఏంది బ్రీఫ్గా చెప్పండి. మా సైదాపూర్ మండలం మా భూమి కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నది అని మాకు కోర్టు నుంచి వెళ్ళి నోటీసులు వచ్చినాయి. ఏది మీ భూమి మీదే అని కోర్టు నోటీసులు వచ్చినాయి. ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినా కానీ ఈ ఆర్డరు తీసుకొని ఎస్ఐ దగ్గరికి పోయినాం. ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ అన్నాడు కదా, ఏ లాయర్కి 10,000 ఇచ్చినా ఆ లాయర్ తీసుకొచ్చి ఇస్తాడు, ఇది ఏం పని చేయదు, చెత్త బుట్టలు అయిపోని అన్నాడు. మీకు ఏం కావాలనుకుంటారు? మా భూమి మాకు రావాలి. రైట్ అమ్మ, మీరు చెప్పండి. మీరు గత కొంతకాలం నుంచి కూడా తిరుగుతున్నారు కదా, ఏంటి అసలు ఇబ్బంది? ఈ కోర్టు ఆర్డర్ తీసుకొని సిఐ దగ్గరికి పోయినాం. సిఐ దగ్గరికి పోతే సిఐ గారు అన్నారు కదా, కాగితాలు చూడలేదు, ఏం లేదు, ఈ కోర్టు ఆర్డర్ నాలుకే గీకోవడానికి సుతం పనిచేయదని సిఐ గారు అన్నారు, హుజరాబాద్ సిఐ గారు. ఇప్పుడు సిపి గారు ఏమన్నారు? సిపి గారు మేము మండలానికి పోలీస్ స్టేషన్కు పంపించి విచారణ జరిపిస్తామని చెప్పిండు. మీరు చెప్పండి. మాది అమ్మనగుర్తి గ్రామం, సైదాపూర్ మండలం. మా భర్త 2019లో చనిపోయారు. మా బావ మేము ఇద్దరం అన్నదమ్ములమే. మా భర్త ఉన్నంతసేపు మా 10 ఎకరాలకు 20 ఎకరాలకు బాట ఉన్నది. మా భర్త చనిపోయినాక బాట దున్నేసిండు. అప్పుడు ప్రశాంత్ రావు సార్ ఉండే, బాట కేసు చేసి బాట వదిలిపెట్టమంటే వదిలిపెట్టిండు. ఇప్పుడు ఆరోగ్యం సార్ వచ్చిన కాడికి వెళ్ళి 2 సంవత్సరాల 8 నెలలకు బాట లేకుండా పూర్తి తీసేసి ఆయన భూమిలో కలుపుకొని నాటేసుకున్నాడు. సార్ ఇట్లా నాటేసుకుంటూ నేను ఎట్లా పోవాలంటే, నీకు బాట లేదు, భూమి లేదు, వాడిదే బాట వాడిదే భూమి, నువ్వు బయటకు పోతే నువ్వు కానీ నీ పిల్లల మీద కానీ కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని బెదిరించిండు. బెదిరించి ఇప్పుడు లాస్ట్కి వస్తే బాట పోకుండానే మొత్తం బాట బంద్ చేసి పెన్షన్ చేయించిండు. ఇట్లా చారు అని నేను చెప్పినా కూడా మా పిల్లలకు ఫోన్ చేసి మీరు రాండి, రాకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తామని కాలేజీలో ఉన్న పిల్లల మీద ఫోన్ చేసి బెదిరిస్తారు. మీ బాట ఇప్పుడు మీకు లేదు? లేదు, 10 ఎకరాల బాట ఆయన మొత్తం కలుపుకున్నాడు, బాట లేకుండా చేసిండు. నా మీద తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు వేసిండు. అమ్మ, మీరు ఏ ఊరమ్మా? మీది ఏంటి? రాములపల్లె గ్రామం, సైదాపూర్ మండలమే. ఏంది కదంటే ఈ ఆరోగ్యం బాగా పలబరిచిండు. ఇది 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన తెలుగ మీరిపోయిండు. ఆయనకు భయం అనేది లేదు. అసలే ఒక డ్యూటీ చేస్తానా, నేను ఎవరికి ఏం చేయాలి, డిపార్ట్మెంట్లో చేసే పని నేను చేయాలి అనేదే మర్చిపోయి అందరి దగ్గర పైసలు తీసుకుంటా ఎవరు అమాయకతత్వంగా ఉన్నారో వాళ్ళని ఆడుకోవడం స్టార్ట్ చేసిండు. ఆయన వచ్చిన గతం నుంచి వెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేసిండు. ఎవరి నుంచి ఎక్కువ డబ్బులు అత్తేనే చూసిండు. పొలిటికల్ లీడర్లకి సపోర్ట్ చేసుడు, అమాయకులకు అన్యాయం చేసుడు. ఇది దొరికిన మరిగింది, ఇది నీ భూమే కాదనుడు. పట్ట పాసుబుక్ చూసినాక కూడా ఇది నీ భూమే కాదనుడు. ఎదటోళ్ళు దున్నుకునుడు. ఈయనను సపోర్ట్ తీసుకొని ఎదటోళ్ళు నీ భూమే కాదని వాళ్ళలో కొడితే ఈడికొచ్చి ఈయనకు కంప్లైంట్ ఇస్తే ఈయన ఏం చేయాలి, పిలిచి పరిష్కారం చేయాలి. ఈయన డిపార్ట్మెంట్కు చేయాల్సిన బాధ్యత. ఈయన ఏం చేస్తుండానంటే, అది నీ భూమే కాదు, అది వాళ్ళదే భూమి అంటే పట్టా ఉంది సార్, ఇది కోర్టు ఇంగ్లీష్లో ఆర్డర్ ఉండేది సార్, ఆర్డర్ను చూడండి సార్ దయచేసి అంటే, ఇది ఆర్డరే కాదు, పాలత ఆర్డరు, ఇది నీది భూమే కాదు అనడు. కాగితాలు ఇసిరికొట్టడం, బెదిరించడం, కాదని చెప్పడం, ఎదుటోళ్ళకి సపోర్ట్ చేయడం, భూమి కడిగిపోతే వాళ్ళు బెదిరించుడు, పోలీస్ స్టేషన్కి ఈయన బెదిరించుడు. ఏం చేయాలని చెప్పి ఏడ్చుకుంటా సిఐ దగ్గరికి పోయినాం. సిఐ గారు సార్ గిది పరిస్థితి అని చెప్తే సిఐ గారు ఏమంటాడు, ఎస్ఐ కంటే పెద్దగా చదువుకున్నాడు సిఐ కూడా, ఆయన చేసే బాధ్యత చేయాలి. ఏది ఆయన పేరు పులి వెంకటి,
ఆయన ఏమంటాడంటే ఇంకా ఆయన మామూలు ముచ్చట్లు కాదు. ఇదేంటిదే, ఇది ఆర్డర్ అనేది, ఇదేం ఆర్డర్, ఇది పాలత ఆర్డరు, ఇది ఎవడిచ్చిండే నీకు, ఆయన ఇసురు కొట్టి నువ్వు ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే రౌడీ షీటర్ కేసు పెడతా, తోలు తీస్తా, నకరాలు తమాషాలు చేయకు, వాళ్ళ భూమిలో అడిగే పెట్టకు అంటే, సార్ మా పట్ట భూమిలో మేము అడుగు పెట్టద్దా సార్, వాళ్ళు బెదిరిస్తారని మీ దగ్గరికి వస్తే మీరు ఇట్లా అంటే మేము ఏం చేయాలి సార్, సావన్నా సార్ అని అంటే, అంతే సావుపో, ఎవరు బెదిరిస్తాను నువ్వు సావుపో అని సిఐ గారు అనడు. ఇవాళ ఏం చేసినాం, ఇప్పుడు ఉన్నతాధికారులను ఇవాళ కలిసిండ్రు కదా, ఏమంటారు? సిపి ఏమన్నాడంటే గిట్టి ఉంది పరిస్థితి అని సిపికి కలిసినాం. ఆయన ఏమంటాడు అని అంటే, సరే అమ్మా నేను ఏసీపీ చెప్పి పోలీస్ స్టేషన్కి పంపించి మీకు ఎవరికి ఏమున్నది అనేది పరిష్కరించి చేయగలుగుతా. అంటే మీరేం కోరుకుంటున్నారమ్మా? మా పట్ట భూమి మాకు కావాలి సార్, అయ్యేదాకా మేము వదిలిపెట్టాం. మీకు కబ్జాలు లేదా? లేదు, కబ్జాల వాళ్ళు దౌర్జన్యం చేసి దున్నుకుంటారు సార్ మా మరుదులు, ఎందుకంటే బలం ఉన్నదే రాజ్యం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆక్రమించుకుంటారు కాబట్టి మా పట్ట ప్రకారమే వాళ్ళ భూమి మాకు అవసరం లేదు. మా పట్ట ప్రకారమే మాకు ఇవ్వని మేము ప్రభుత్వాన్ని కోరుతాం, ప్రతి ఆఫీసర్ను కోరుకునేది దయచేసి మా పట్ట భూమి మాకు కావాలి అంతవరకే. మాది భూమి సమస్య సార్. మా భూమిని మా పక్క వంటి వాళ్ళు మాతోటి పొత్తులు కొని తర్వాత వాళ్ళే పట్టకెక్కించుకొని చేసి మమ్మల్ని దౌర్జన్యంగా అందులో ఓనిస్తలేరు, దున్ననిస్తలేరు. ఈ విషయం జరుగుతుంది సార్ అని ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ గారు మేము వచ్చి పోయి చూస్తాం అమ్మ అన్నారు. సార్ మేము ఇట్లా నాటేసుకోవాలి అని మళ్ళీ తెల్లారి వెళ్ళి మీరు రాలే కదా సార్, మేము ఇట్లా నారు మేము భోజనం ముదిరిపోతుంది, నాటేనిస్తలేదు, మమ్మల్ని రానిస్తలేదు, మీరు వచ్చి కావాలంటే చూడండి సార్ అని కూడా చెప్పినాం. మాకు ఇంటెన్షన్ ఆర్డర్ వచ్చింది సార్, ఈ ఆర్డర్ చూడండి సార్ అంటే, ఆర్డర్ ఇది దేనికి పనిచేయదమ్మా, ఆర్డర్ ఏముంది, ఆర్డర్ ఎవరైనా తీసుకొస్తారు అని మాట్లాడి ఇట్లా పెద్ద వలసలో కూర్చుంటే కూడా కోర్టులు వేసింది సార్, కోర్టు ద్వారా ఇంటెన్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాక మమ్మల్ని మోనిస్తలేరు సార్. ఇది విషయం సార్, ప్లీజ్ దయచేసి రండి సార్, ప్లీజ్ మమ్మల్ని నాటేయించుకోవడం లేదు. ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు వాళ్ళకి అడ్డం తిరుగుతారు, వాళ్ళను బెదిరిస్తారు. ట్రాక్టర్ వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళని పోయి బెదిరించడం, మీరు వస్తే మంచిగా ఉండదని బెదిరించడం చేయడం చేస్తారు సార్. మా ఆయన వస్తే మా ఆయన వీనికి వాళ్ళ భార్యను పంపించి కొట్టడానికి రావడం, మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏం చేయనిస్తలేరు సార్ అని చెప్పినాం. చెప్తే సరే అమ్మ వస్తాపోర్ని అని అన్నారు, అని రావడం లేదు, చేయడం లేదు. ఏందమ్మా ఊరికి వస్తున్నావు, నువ్వు ఏం పనికి వస్తున్నావు అని ఇట్లా 2-3 రోజులు వారం రోజులకి సీరియల్గా తిరిగినాం సార్. ఇట్లా నాటేనిస్తలేదు సార్, రండి సార్ అని అంటే కూడా అవసరం లేదమ్మా, నువ్వేందు ఊరికి వస్తాను, ఏం మాట్లాడుతున్నావు, మనం సైలెంట్గా బయటకు వెళ్ళు, బయటికి నాడు అని బెదిరించడం చేయడం. తర్వాత సిఐ దగ్గరికి పోయినాం. సిఐ దగ్గరికి పోయి ఇచ్చినాక మా వెనకాలనే మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి మీరు ఎక్కడికి పోయినా మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని అక్కడే వెనకాలనే వచ్చి అక్కడే అనిపించాడు. ఇంటెన్షన్ ఆర్డర్ ఉంచినాం. సరే అమ్మ వెళ్ళు బయటికి వెళ్ళనే సిఐ గారు మాట కూడా వినలేదు, బయటికి వెళ్ళగొట్టేసినాక ఇవాళ ఇక్కడికి వచ్చినాక ఈ సార్ ఉండి నేను ఉన్నతాధికారులకు చెప్పి వాళ్ళతోటి పంపించి చేయిస్తా పోమ్మా అని అన్నారు. ఏం చేస్తారో చూడాలి సార్, అది బీడే ఉంది, 2 పిల్లలు పెట్టుకొని మేము తిరగడం చేయడం. మొన్న నెల రోజుల క్రితం ఈయనకు బీపీ ఎక్కువ, ఈ టెన్షన్లకు ఆ టెన్షన్లకు బీపీ ఎక్కువ 30-40 వేలు ఓడగొట్టుకొని ఇదే తిరగడం జరుగుతుంది సార్. ఏం చేయడం లేదు. పిల్లలు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో మాకు ఉన్నదే 2 ఎకరాల భూమిని పట్టుకొని అంతా తిరగడం చేయడం జరుగుతుంది సార్. మీరు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడానికి వచ్చారా? మీకున్న సమస్య ఏంటి? మాకున్నది పోలీస్ స్టేషన్, ఇదే ఆరోగ్యం గురించి వచ్చిన నేను. మాతో ల్యాండ్ ఉండే, ఇంటి అడుగు జాగా అన్ని ల్యాండ్ కేసులు. ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్లో ఒక షెడ్ వేయించిండు ఈ ఆరోగ్యమే. అందులో షెడ్ వేయించి చాలు నీకెక్కడ రావానికి పట్టా ఉన్నది పో, చలో వెళ్ళిపో అన్నాడు. ఇంకో కాడ ల్యాండ్ కాడ రోడ్డు పోపించిండు. ఈ ఆరోగ్యం సార్ చేసిన విషయం ఇంతే సార్. మా ల్యాండ్ విషయం ఒకటే. విషయం ఏంటంటే పోయిన తర్వాత ఏమంటాడు, నేను పిలిపిస్తా మాట్లాడిన తర్వాత ఏమైంది, మా ఊళ్ళో మ్యాపీలు ఎక్కువ 2-3 పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎదుటి క్యాండిడేట్ రప్పించి నన్ను రప్పించేసి ఎవరు డబ్బులు ఎక్కితే వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నాడు. వాళ్ళు డబ్బులు ఎక్కించారు, ఇట్లా మాట్లాడి ల్యాండ్ మాకు అమ్మిలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లను అమ్మినాన్ని తీసుకొచ్చి ఆయనకు ఇట్లా ఊరి మీద బాగా చేస్తుండు, ఆయనకు కేసు బుక్ చేస్తా అది అని మాట్లాడు. మళ్ళీ భూమికి వచ్చిన వల్గరా మాట్లాడి నువ్వు ఇలా భూమికి రావద్దు, ఇలా దున్నదంటే సార్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది సార్ అంటే, ఏ వాకిలు అయితే 10-20 వేలు తీసుకొని పైసలు మామూలు అయిపోయినాయి, ఈడిచ్చినట్టు ఆడితే తీసుకుంటారు, ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. సార్ మాకు ఒక సర్వే నెంబర్ అనేది, ఒక పట్ట ఉన్నది, డాక్యుమెంట్ ఉంది, దీన్ని బట్టి ఇస్తారు. సరే సార్ ఇదే నెంబర్ మీకు ఇస్తారా అంటే, నువ్వు నాకే చెప్తున్నావా, తమాషాలు మాట్లాడుతున్నావు అని జర వల్గరా మాట్లాడడం, బెదిరియడం. 3 కంప్లీట్ ఇచ్చినప్పుడు అప్పటి వరకు తీసుకుంటాడు. తర్వాత నువ్వు ఓవే చెప్తాను అసలు చెప్తాను ఎందుకని అన్నీ బాగా సీరియస్గా మాటలు నుంచి మాట్లాడని చెప్పిండు. బాగా ఇబ్బంది పెట్టుకోండు. మామూలుగా గత 6 నెలలు తింపుకోండి సార్, ఏం న్యాయం చేయలే. సిఐ గారి దగ్గర పోయిన తర్వాత అప్పటికే ఆడు ఉన్నాడు ఎస్ఐ గారు. మేము పోయిన తర్వాత నమస్తే అంటే ఎవరంటే మా ఇట్లా సాయిపురం మండలం ఆరపల్లి అని చెప్పినాం. సార్ వీళ్ళు నా దగ్గరికి వచ్చిన కేసు సార్, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పిన సార్ ఇదే కేసు అని చెప్పిన సార్. ఎక్కడైనా సిఐ గారు ఎస్ఐ ఇద్దరు వాళ్ళు కమిటీమెంట్ లెక్కనంటే ఇట్లా ఉండి అంత ఇబ్బంది చేస్తారు సార్. రైట్. మొత్తం మీద ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, వ్యవసాయ భూములకు సంబంధించి అలాగే ఇతరత్ర పంచాయతీలకు సంబంధించి పోలీసులను ఆశ్రయిస్తే ఇదిగో అదిగో అంటూ చెప్పడము, ఉల్టా
బెదిరింపులకి గురి చేశారని చెప్పి వాపోతున్నారు. మొత్తం మీద తమకు న్యాయం కావాలని ఉన్నతాధికారులను ఆశ్రయించారు. నిజ నిర్ధారణ జరిపి వారికి న్యాయం జరపాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.